మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పిఠాపురం ప్రోటోకాల్ పంచాయతీ తలనొప్పిగా మారింది. ప్రోటోకాల్ పేరుతో తన్నుకోవడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నేతలే దాడి చేస్తే వర్మకు చంద్రబాబు క్లాస్ తీసుకోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంజలి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే నిన్న ప్రధానంగా పిఠాపురంలో జరిగినటువంటి గొడవ నేపథ్యంలో పెండన్ మాజీ ఎమ్మెల్యే, జనసేన మాజీ ఎమ్మెల్యే పెండన్ దొరబాబు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ మధ్య జరిగినటువంటి వివాదంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. జనసేన కోసం తన సొంత పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేకే షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు గతంలో ఎన్నికల ముందు పొత్తులో సీటు వదులుకున్నప్పుడు వర్మకి చాలా సానుకూలమైన మాటలు చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు వర్మకే తిరిగి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి అంశంలో వర్మదే తప్పని చంద్రబాబు తేల్చారు. ఈ మేరకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ద్వారా వర్మకు ఫోన్ చేయించి మీరు ఎందుకు ఆ విధంగా చేశారు, దీనిపైన పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా చీవాట్లు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇది చాలా క్లియర్ గా పూర్తిగా వర్మకి చంద్రబాబు క్లాస్ చేయడం, ప్రోటోకాల్ పేరుతో తన్నుకోవడం అన్నది సమంజసం కాదు. ముఖ్యంగా అక్కడ వర్మేమో జనసేన నాయకులు దాడి చేశారు, వాళ్ళే కొడతా ఉన్నారు, వాళ్ళే ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు చెప్తే, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇది పిఠాపురంలో వర్మదే తప్పు, పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదాన్ని సృష్టించింది వర్మని అన్న అభిప్రాయంతో చంద్రబాబు మాట్లాడినటువంటి తీరు. సో తిరిగి వర్మకి క్లాస్ పీకినటువంటి పరిస్థితి. సో అయితే వర్మకి సంబంధించి ఇప్పటికే గతంలో జరిగినటువంటి వివాదాల నేపథ్యంలో వర్మకి సంబంధించి అక్కడ జీరో చేసేటువంటి ప్రయత్నం, పొలిటికల్ గా కేబినెట్ హోదా ఇస్తామని చంద్రబాబు గతంలో మాటిచ్చారు కానీ ఏ హామీ అయితే వర్మకి ఇటీవల కాలంలో తన కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వ భూమిని ఒక హోటల్ కోసం స్థలం ఇచ్చారు కాబట్టి ఇంకా దాంతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించిన ఆశలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి వివాదాలు ఏంటన్నటువంటి ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఉంది. సో పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదం పైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అది మా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నేతల కంటే కూడా వర్మదే తప్పన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంకి వచ్చి షాక్ ఇచ్చింది. అయితే దీని పట్ల వర్మ అనుచరులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టడానికి వస్తే తిరిగి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మను అన్నటువంటి అసంతృప్తి వర్మ వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.